హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్ చాప్టర్ 4 డిటర్మినెంట్స్ ఎక్సైజ్ 4B గురించి నేర్చుకుందామా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ఎక్సైజ్ 4B ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ ఇచ్చేసారు. గివెన్ వర్టిసెస్ రాసుకోండి. ఏమేమి ఇచ్చారు నాన్న? 1,0, 6,0, 4,3. ఫస్ట్ పాయింట్ ఏం రాసుకుంటాం? x1, y1. సెకండ్ పాయింట్ x2, y2. థర్డ్ పాయింట్ x3, y3. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్? ఫార్ములా నాన్న డిటర్మినెంట్స్లో half det of x1 y1 1, x2 y2 1, x3 y3 1. మీరు పాయింట్స్ వరుసగా రాసేసి చూడండి. ఫస్ట్ నేను ఎలా రాస్తున్నాను చూడండి. హాఫ్ మాడ్యులస్ 106043 ఇలా రాసుకునేసి ఒకదాని కింద ఒకటి పక్కన లాస్ట్ కాలంకి 1 పెట్టేయండి. అదే ఫార్ములా అవుతుంది. దీన్ని ఫస్ట్ రోని ఎక్స్పాన్షన్ అలాంగ్ ఫస్ట్ రో ప్లస్ మైనస్ ప్లస్. ఫస్ట్ రోని మనం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రోకి -1 పవర్ i ప్లస్ j వాల్యూస్ ప్లస్ మైనస్ ప్లస్ వస్తాయి కదా. ఇక్కడ చేస్తున్నాను. హాఫ్ ఇంటూ ప్లస్ 1 ఏరోలో ఉందో ఆ రోని ఆ కాలన్ని క్లోజ్ చేస్తే 0131 -0 ఇంటూ ఎనీథింగ్ జీరోనే కదా, కానీ రాస్తున్న 0 ఏరోలో ఉంది. ఏ కాలంలో ఉందో క్లోజ్ చేస్తే 6141 ప్లస్ 1 ఇంటూ ఈ 1 కదా తీసుకున్నాం. ఈ 1 ఏరోలో ఉందో ఆ కాలంలో క్లోజ్ చేస్తే 6043 ఏబిసిడి. డిటర్మినెంట్ ఆఫ్ ఏబిసిడి అంటే ఫార్ములా ఏంటన్నా? ఏడి మైనస్ బీసీ. సేమ్ అలాగే చేయండి. హాఫ్ ఇంటూ 1 ఇంటూ 0 -3 మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 1 ఇంటూ 6 3s are 18 మైనస్ 0. హాఫ్ ఇంటూ 1 -3 ప్లస్ 1 ఇంటూ 18. హాఫ్ ఇంటూ -3 ప్లస్ 18 నుంచి 3 పోతే ఎంత? 15/2 స్క్వేర్ యూనిట్స్. లాస్ట్లో ఇలా రాయాలి. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈక్వల్ టు 15/2 స్క్వేర్ యూనిట్స్. ఒకవేళ ఇక్కడ డిటర్మినెంట్ వాల్యూ నెగిటివ్ వస్తే కూడా మనం పాజిటివ్లోకి రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ వర్టిసెస్. గివెన్ వర్టిసెస్ ఇచ్చేసారు, రాసుకున్నాను. గివెన్ వర్టిసెస్ ఫస్ట్ పాయింట్ని x1 y1 తీసుకోండి. x1 y1, దిస్ ఈజ్ x2 y2, దిస్ ఈజ్ x3 y3. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటన్నా? డిటర్మినెంట్స్ యూజ్ చేసుకొని ఈ ఫార్ములా వేసుకోండి. ఏం లేదు, x1 y1 వరుసగా రాయండి. నెక్స్ట్ దాని కింద x2 y2, దాని కింద x3 y3 రాయండి. 2, 7, 1, 1, 10, 8, లాస్ట్ది 1, 1, 1. ఫస్ట్ ఎక్స్పాన్షన్ అలాంగ్ ఫస్ట్ రో ప్లస్ మైనస్ ప్లస్. ఇది ఖచ్చితంగా మర్చిపోకుండా రాసుకోవాలి. హాఫ్ ఇంటూ 2 ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో క్లోజ్ చేయండి. ఈ రో ఈ కాలంలో ఉంది కాబట్టి క్లోజ్ చేస్తే ఇంకేం మిగిలినాయి? 1181 ఇలా వేసుకోవాలి. -7 ఇంటూ 7 ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది, ఏ రోలో ఉందో క్లోజ్ చేయండి. ఏం మిగిలింది? మీకు ఏం కనబడుతున్నాయి ఇక్కడ? 1 1 10 1 అంతేనా? 1 1 10 1. మనం తీసుకున్న ఎలిమెంట్ ఏ రోలో ఉందో ఫస్ట్ రోకే చేయాలి. ప్లస్ 1 ఇంటూ ఇది క్లోజ్ చేస్తే ఏమైంది చూడండి. 1 1 10 8.
ఈ 1 ఎక్కడుందో ఆ రోని ఆ కాలమ్ని క్లోజ్ చేస్తే ఇంక మిగిలింది డెట్లో వేసుకోవాలి. 10, 8 half into 2తో 2 AD minus BC 1 minus 8 minus 7 into 1 minus 10 plus 1 into 8 minus 10 half into 2 into minus 7 minus 7 into minus 9 plus 1 into minus 2 half into 2 7s are minus 14 plus 9 7s are 63 minus 2 half into ఇదేమైతుందన్నా minus 16 plus 63 63 నుంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే half into 47 దీన్ని ఎలా రాయొచ్చు 47/2 square units. Area of the triangle is 47/2 square units. Next question. Third one, find the area of the triangle with vertices ఇచ్చేసారు. Area of the triangle find out చేయాలి. Given vertices x1 y1 x2 y2 x3 y3. Area of the triangle formula ఏంటన్నా? Area equal to half determinant of all points. x1 y1 ఇక్కడ వేసుకుంటాం, x2 y2 దాని కింద, x3 y3 వేసుకొని లాస్ట్ కాలంలో అన్ని 1 పెట్టుకోండి. హాఫ్ ఫస్ట్ ఎలా చేయాలి? -2 -3 3 2 -1 -8 లాస్ట్ కాలంలో అన్ని 1లే. ఫస్ట్ రోని ఎక్స్పాన్షన్ చేయండి. ప్లస్ మైనస్ ప్లస్ హాఫ్ ఇంటూ -2 మోడ్లెస్ డిటర్మినెంట్ -2 ఎక్కడుందో ఆ రోని ఆ కాలంని క్లోజ్ చేస్తే 2 1 -8 1 2 1 -8 1. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమైందినా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 3 ఏ రోలో ఉందో ఏ కాలంలో చూసుకోండి. ఇంక మిగిలింది 3 1 -1 1 3 1 -1 1 ప్లస్ 1 ఇంటూ 1 ఎక్కడ ఉంది ఆ రోని ఆ కాలంని క్లోజ్ చేస్తే 3 2 -1 -8. నెక్స్ట్ హాఫ్ ఇంటూ -2 ఇంటూ 2 1s are 2 ప్లస్ 8 ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ -8 -24 ప్లస్ 2 1s are 2. సింప్లిఫై చేయండి. 1/2 ఇంటూ -2 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ -24 2 పోతే ఎంతనైనా -22 హాఫ్ -20 ప్లస్ 3 4s are 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 2s -22 -22 -20 -42 -42 నుంచి 12 పోతే 0 30 -30 హాఫ్ -30 2 1s 2 15s మైనస్ అలాగే ఉంటుంది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఎంత? ఇక్కడ డిటర్మినెంట్ వాల్యూ నెగిటివ్ వచ్చింది కదా, దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏం రాయాలి? పాజిటివ్లో రాయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు పాజిటివ్లో రాయాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పాను కదా, 15 స్క్వేర్ యూనిట్స్. ఒకవేళ మనకు ఆప్షన్లో -15 కూడా ఇస్తారు, అది పెట్టారంటే తప్పు అయిపోయింది. ఒకవేళ డిటర్మినెంట్ వాల్యూ కూడా నెగిటివ్ వస్తే మనం ఏరియా ఏం తీసుకోవాలి? పాజిటివ్లో తీసుకోవాలి అని పాయింట్స్ చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, షో దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని చూపించాలి. కొలీనియర్ అని చూపించాలి అంటే డెట్ వాల్యూ 0 చేసినామంటే కొలీనియర్ పాయింట్సే కదా. ఎందుకు? ఏరియా అనేది 0 అయిపోతే, ఏరియా కానీ 0 అయితే ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్, అంతేనా? అంటే మనం ఏరియా 0 చూపిద్దాం. గివెన్ పాయింట్స్ ఏరియా ఏంటన్నా? ఏరియాకి ఫార్ములా హాఫ్ డిటర్మినెంట్ ఆఫ్ అని రాసి ఈ వాల్యూస్ అన్నీ ఎంటర్ చేయండి. హాఫ్ x1 y1
ఏ బి ప్లస్ సి, బి సి ప్లస్ ఏ, x2 y2, x3 y3, సి ఏ ప్లస్ బి. లాస్ట్ 1 1 1. చూడండి, ఎక్స్పాన్షన్ అలాంగ్ ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్ హాఫ్ ప్లస్ ఏ ఇంటూ ఏ ఎక్కడుందో ఆ రోని ఆ కాలంని తీసేయండి. ఏమైద్ది? ఇది 2 క్లోజ్ చేస్తే ఏం మిగులుతుంది నాన్న? సి ప్లస్ ఏ 1 ఏ ప్లస్ బి. అది రాసుకోండి. సి ప్లస్ ఏ 1 ఏ ప్లస్ బి 1. నెక్స్ట్ మైనస్ బి ప్లస్ సి. బి ప్లస్ సి ఎక్కడుందో ఆ రోని ఆ కాలంని క్లోజ్ చేస్తే b1 c1 b1 c1 ప్లస్ 1 1ని క్లోజ్ చేస్తే బి సి ప్లస్ ఏ సి ఏ ప్లస్ బి, బి సి ప్లస్ ఏ సి ఏ ప్లస్ బి. హాఫ్ ఏ ఇంటూ ఇలా మల్టిప్లై ఏడి మైనస్ బీసీ, సి ప్లస్ ఏ మైనస్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మైనస్కి బ్రాకెట్ పెట్టాం, ఏ ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి ప్లస్ 1 ఇంటూ బి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ సి ప్లస్ ఏ. నెక్స్ట్ హాఫ్ ఇంటూ ఏ ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే మైనస్ ఏ మైనస్ బి మైనస్ బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి, బి స్క్వేర్ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా, అట్లా బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ బిఏ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ మైనస్ అలాగే ఉంది, సిని మాత్రం లోపల మల్టిప్లై చేశాను, ప్లస్ ఏసి. ఈ బ్రాకెట్కి ఈ బ్రాకెట్ ఇక్కడ ఇది. నెక్స్ట్ మనసులో ఎక్కడైనా లోపల మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ సి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, ఏ ఇంటూ సి మైనస్ బి మైనస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ బిఏ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఏసి. నెక్స్ట్ 1/2 ఇంటూ ఏ ఇంటూ సి ఏసి మైనస్ బిఏ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఇదంతా అలాగే రాసుకోండి, ఏబి ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఏసి. ఏమేం క్యాన్సిల్ అవుతాయి చూడండి, ప్లస్ ఏసి మైనస్ ఏబి ప్లస్ ఏబి మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ క్యాన్సిల్. హాఫ్ ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఏరియా చేస్తే మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది, అంతే కదా. ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొచ్చింది? 0 వచ్చింది. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 0. Then the vertices are collinear. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 అయితే గివెన్ వర్టిసెస్ ఎలా ఉంటాయి? సేమ్ స్ట్రైట్ లైన్ మీద ఉంటాయి. ఓకేనా? నిదానంగా చేయాలని, ఇక్కడికి మైనస్లు ఉన్నాయి, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మైనస్ ఉన్నప్పుడు 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టుకోవడం నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నానా, 5th one. Find the value of k if area of triangle is 4 square units and vertices are k, 0, 4, 0, 0, 2 అని ఇచ్చేసారు. చూడండి నాన్న, ఏరియా ఇచ్చేసారు కదా, ఏరియా ఈక్వల్ టు 4 స్క్వేర్ యూనిట్స్ అంట. ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ డెట్ x1 y1 x2 y2 x3 y3 గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. లాస్ట్ కాలంలో 1లు పెట్టండి. ఈక్వల్ టు ఏరియా కానీ 4 ఇస్తే మనం ఎలాగ తీసుకోవాలి? +r-4గా తీసుకోవాలి. ఓకేనా? హాఫ్ x1 y1 వాల్యూ ఎంత? k, 0 k 0 4 0 0 2
లాస్ట్ కాలంలో 1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. ఈ 1/2 అనేది 2 అనేది డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్కి వెళ్తే న్యూమినేటర్కి వెళ్తుంది కదా. 4 × 2 8 అవుతుంది. K01 401 021 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. ఈ 8 ఎట్లయింది, 2 అనేది ఇటు సైడ్కి వెళ్ళింది. మళ్ళీ ఎక్స్పాన్షన్ అలాంగ్ ఫస్ట్ రో ప్లస్ మైనస్ ప్లస్. సెకండ్ రో చేసిన, థర్డ్ రో చేసిన, ఫస్ట్ కాలం చేసిన, సెకండ్ కాలం, థర్డ్ కాలం చేసిన ఆన్సర్ అనేది సేమే. కే ఇంటూ కే ఏ రోలో ఉందో ఆ రోని ఆ కాలంని క్లోజ్ చేస్తే 0121 మైనస్ 0 ఇంటూ 4101 ప్లస్ 1 ఇంటూ 4002 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. K ఇంటూ 0 మైనస్ 2 0 into anything 0 plus 1 into 4 2s are 8 minus 0 8 equal to plus or minus 8. K into minus 2 minus 2k plus 8 equal to plus or minus 8. Minus 2k equal to plus or minus 8 plus 8. Plus 8 इस साइड कलते हैं मैं इधर ना ये plus 8 इस साइड कलते minus 8. ఇప్పుడు -2k ఈక్వల్ టు కండిషన్ ఎలా రాసుకోవచ్చు, +8 -8 -2k ఈక్వల్ టు +8 -8 క్యాన్సల్ 0. k ఈక్వల్ టు 0/-2 0/anything 0. నెక్స్ట్ -2k ఈక్వల్ టు -8 -8 తీసుకుందాం. -8 -8 -2k ఈక్వల్ టు -16 మైనస్ క్యాన్సల్ 2 1s are 2 8s are. K equal to enta 8. Therefore, the required value of K is ఏంటన్నా 0,4. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఏరియా ఇచ్చేస్తే అది మనం +or-4గా తీసుకోవాలని మనం ఇంపార్టెంట్ పాయింట్స్లోనే ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. ఆ 3 పాయింట్స్ ఒకసారి చూసుకున్నాను మళ్ళీ. Sixth one, find the value of K if area of the triangle is 4 square units and vertices are. Given vertices రాయండి. గివెన్ vertices ఏమేమి ఇచ్చారో రాయండి. r -2, 0 0, 4 0, k. ఏరియా ఎంత ఇచ్చారు, ఏరియా ఈక్వల్ టు 4 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చేసారు. మనం డిటర్మినేట్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలి, ఏరియా ఇచ్చేస్తే +or-4గా తీసుకోవాలి. గుర్తుందా, ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఏరియాకి ఫార్ములా ఏంటి, 1/2 ఇంటూ x1y11 x2y21 x3y31 ఈక్వల్ టు ఏంగా తీసుకోవాలి ఇప్పుడు +or-4. ఈ 2 ఇసరికి అయితే 8 అవుతుంది కదా. సబ్స్టిట్యూట్ చేయండి పాయింట్స్ అన్ని. హాఫ్ ఎంత -2 0 1 0 4 1 0 k 1 ఈక్వల్ టు +or-4గా తీసుకోవాలి. ఇది ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 అటు సైడ్కి వెళ్తే +or-8 -2 0 1 0 4 1 అలాగే రాసుకుంటున్నాం. 0 k 1 థర్డ్లోనే అలాగే రాసుకున్నాం. ఈ 2 ఈ సైడ్కి వెళ్ళింది కాబట్టి ఏమైంది ఇక్కడ +or-8. నేను ఎక్స్పాన్షన్ అలాంగ్ ఫస్ట్ రో చేస్తాను. ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమైంది నాన్న, -2 ఇంటూ ఆ 2 ఎక్కడ ఉందో ఆ రోని అక్కడ క్లోజ్ చేస్తే 41 k 1 రాసుకోండి. 41 k 1 -0 ఇంటూ 0 ఎక్కడ ఉందో ఆ రోని ఆ కాలం క్లోజ్ చేస్తే 01 01 01 01. నెక్స్ట్ +1 ఇంటూ ఆ 1 ఎక్కడ ఉందో ఆ రోని ఆ కాలాన్ని క్లోజ్ చేస్తే 04 0k ఈక్వల్ టు +or-8. ఇక్కడ వాల్యూస్ చూడండి. -2 ఇంటూ 4 1s are 4 -k. ఇదంతా ఏమైంది 0 అయిపోయింది. ఈ వాల్యూ 0 -0 ప్లస్ 1 ఇంటూ 0 0 ఈక్వల్ టు +or-8. -2 లోపల మల్టిప్లై చేస్తే -8 ప్లస్
2k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. 2k ఈక్వల్ టు ఏమైందినా ప్లస్ ఆర్ మైనస్ 8. -8 అసలుకి వెళ్తే +8. ఒక కండిషన్ 2k ఈక్వల్ టు ఇటు సైడ్ ప్లస్ ఒకసారి తీసుకోండి 8 + 8. ఇంకొక కండిషన్ 2k ఈక్వల్ టు -8 + 8 తీసుకోండి. +8 -8 క్యాన్సల్. 2k ఈక్వల్ టు 0. k ఈక్వల్ టు 0/2. k వాల్యూ 0/anything 0. k వాల్యూ ఒకటి 0. ఇక్కడ 2k ఈక్వల్ టు 8 + 8 16. 2 1s are 2 8s are. k ఈక్వల్ టు 8. Therefore, the required value of k is ఏంటన్నా 0,8. ఏరియా ఇచ్చేస్తారు అంటే డిటర్మినెంట్ రాసేటప్పుడు ప్లస్ ఆర్ మైనస్గా తీసుకోవాలి. మనం మీకు తెలియకపోతే ఒకసారి ఇంట్రడక్షన్ చూసి రన్నానా. 7th one nana, find the equation of the line joining 1, 2 and 3, 6 using determinants. లైన్ ఈక్వేషన్ ఇది, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటో ఇక్కడ ఈ లైన్ మీద ఏబి పాయింట్స్, దీన్ని ఏగా తీసుకుంటున్నాను, దీన్ని బిగా తీసుకుంటున్నాను. పి అనే పాయింట్ కూడా ఈ లైన్ మీద ఉంది అనుకుంటే అక్కడ 3 వర్టిసెస్ అవుతాయి కదా. 3 వర్టిసెస్ నుంచి మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేస్తే ఆ 3 వర్టిసెస్ సేమ్ లైన్ మీద ఉన్నాయి అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఆ పాయింట్స్ మనకు లీనియర్ పాయింట్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా. గివెన్ లెట్ పి ఎక్స్, వై be any point on the line. Be any point on line. ఈ లైన్ మీద పి అనే పాయింట్ని తీసుకుందాం. ఆల్రెడీ మనకు తెలుసు, వినో ఏపీబి లై ఆన్ సేమ్ లైన్. ఏపీబి సేమ్ లైన్ మీద ఉంటే ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అవుతాయి. కొలీనియర్ అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమైంది నాన్న 0 కదా. ఎగ్జాంపుల్ 7 లాగానే చేయాలి. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 0. చూడండి, ఏరియా ఈక్వల్ టు 0 ఇచ్చారు. ఏరియా ఈక్వల్ టు 0 అయిపోయింది. ఏరియాకి ఫార్ములా ఏంటి? హాఫ్ x1 y1 x2 y2 x3 y3 1 1 1 ఈక్వల్ టు 0. హాఫ్ x1 y1 ఏపీబి వరుసగా రాయండి. ఏ 1 2 xy 3 6 1 1 1 ఈక్వల్ టు 0. ఇటు ఈ సైడ్కి వెళ్తే ఏమైంది? 1 2 1 xy1 3 6 1 0 ఇంటూ ఎనీథింగ్ 0. 1/2 ఇటు సైడ్కి వెళ్తే 2/1 అవుతుంది. 0 ఇంటూ 2 0 అయిపోయింది. ఫస్ట్ రోని మనం ఎక్స్పాన్షన్ చేద్దాం. ప్లస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 ఏ రోలో ఉందో ఆ రోని ఆ కలర్ని క్లోజ్ చేస్తే y1 6 1 -2 ఇంటూ 2 ఎక్కడుందో ఆ రోని ఆ కలర్ని క్లోజ్ చేస్తే x1 3 1 ప్లస్ 1 ఇంటూ 1 ఎక్కడుందో ఆ రోని ఆ కలర్ని క్లోజ్ చేస్తే xy 3 6 ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్ 0. 1 ఇంటూ ఏడి మైనస్ బీసీ y ఇంటూ 1 1 మైనస్ 1 ఇంటూ 6 6 -2 ఇంటూ x ఇంటూ 1 x మైనస్ 1 ఇంటూ 3 3 ప్లస్ 1 ఇంటూ x ఇంటూ 6 6x మైనస్ y ఇంటూ 3 3y ఈక్వల్ టు 0. y మైనస్ 6 మైనస్ లోపల మల్టిప్లై చేస్తే -2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3s are 6x మైనస్ 3y ఇంటూ 1 ఏమైంది? 6x మైనస్ 3y. 1తో ఏ వాల్యూని మల్టిప్లై చేసినా ఆ వాల్యూనే కదా వస్తుంది. ఈక్వల్ టు 0. 6x మైనస్ 2x ప్లస్ 6 మైనస్ 6 క్యాన్సల్. 6లో నుంచి 2 పోతే ఎంతనా? 4x. y మైనస్ 3y మైనస్ 2y ఈక్వల్ టు 0. మైనస్ 2y ఈక్వల్ టు ప్లస్ 4x సైడ్కి వెళ్తే మైనస్ 4x. ఓ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సల్. 2 1s are 2 2s are. y ఈక్వల్ టు ఏమైంది? 2x. Therefore,
the equation of required line is ఏమైంది నాన్న y ఈక్వల్ టు 2x. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి అంటే y ఈక్వల్ టు 2x అని, y ఈక్వల్ టు 2x. అర్థమైందా? ఎయిత్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ 3,1 అండ్ 9,3 యూజింగ్ డిటర్మినెంట్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ లైన్ ఈక్వేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి అనే పాయింట్స్ ఇది 3,1గా తీసుకోండి, బి అనే పాయింట్ని 9,3గా తీసుకోండి, పి అనే పాయింట్ ఈ లైన్ మీద ఉంది అనుకుంటే x, y. ఏపీబి లై ఆన్ సేమ్ స్ట్రైట్ లైన్, ద గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అని చెప్పుకున్నాం కదా, అదే ఇక్కడ యూజ్ చేస్తాం. లెట్ పి x, y బి ఎనీ పాయింట్ ఆన్ ద లైన్. ఇలా 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే వాటిని ఏమంటాం? కొలీనియర్ అంటాం. ఇలా కొలీనియర్ అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమైంది? 0. ఏరియా ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఏరియా ఫార్ములా తెలుసు కదా, అది ఈక్వల్ టు 0కి తీసుకున్నాం. ఇది ఇచ్చడికి వెళ్తే ఏమైంది నాన్న? 311 xy1, ఇది రాసుకోవడం వచ్చు కదా, 931 ఈక్వల్ టు 0 ఇంటూ 2. ఫస్ట్ రోని ఎక్స్పాండ్ చేద్దాం. ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ 3 ఇంటూ 3 ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో క్లోజ్ చేసుకుంటే y131 మైనస్ 1 ఇంటూ 1 ఎక్కడ ఉంది? x191 ప్లస్ 1 అని క్లోజ్ చేస్తే xy93 ఈక్వల్ టు 0 ఇంటూ ఎనీథింగ్ 0. 3 ఇంటూ AD minus BC minus 1 into 3 3 minus 1 into x1 అంటే x minus 9 into 1 9 plus 1 into x into 3 3x minus 9 into y 9y equal to 0. సింప్లిఫికేషన్ చేయండి. 3 into y 3y minus 9 minus x minus into minus plus 9 plus 1 into anything 3x minus 9y equal to 0. Plus 9 minus 9 cancel, minus 6y plus 2x equal to 0. ఇది ఇటు సైడ్కి వెళ్తే ఏమైంది? 2x equal to 6y, 2 1s are 2 3s are, x equal to ఏమైంది? 3y. Therefore the equation of required line is x equal to 3y. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.